ఏపీ రాజధాని అమరావతిలో పుష్కర ఘాట్ల నిర్మాణం పనులు 95% పూర్తయ్యాయి. పుష్కరాలకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. వీళ్లలో 8 లక్షల మంది భక్తులకు ప్రభుత్వం ఆహారం కూడా అందించనుంది. పుష్కర ఘాట్ల దగ్గర ఏర్పాట్లను మా ప్రతినిధి ఆలూరి రమేష్ మనకు అందిస్తారు. బెజవాడలో పుష్కర సందడి మొదలైంది. ఓవైపు భద్రతాపరమైన ఏర్పాట్లు చూసుకునేందుకు పోలీసులు, మరోవైపు పుష్కర విధుల్లో పాల్గొనేందుకు ఇతర శాఖలకు చెందిన అధికారులు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. తమకు నిర్దేశించినటువంటి ఘాట్లలో వెళ్లి విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు ఘాట్లకు సంబంధించినటువంటి పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. తుది దశ ఇంకా కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో తుది దశ పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఘాట్లకు మెరుగులు అద్దుతా ఉన్నారు. ఇక్కడ ఈ ఘాట్లంతా క్లీన్ చేయడంతో పాటు వీటికి అవసరమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం, జల్లు స్థానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం వంటి పనులు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నాయి. కేవలం ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వీటన్నింటినీ కూడా పూర్తి చేయాల్సి ఉంది. 8వ తేదీ సాయంత్రానికి ఘాట్లన్నీ కూడా ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆలస్యంగా మొదలైన పనుల కారణంగా పనులు అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. దీంతో ఇంకా కూడా ఘాట్లు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే అన్ని ఘాట్ల కంటే చూసుకుంటే ప్రస్తుతం మనం ఉన్న కృష్ణవేణి ఘాట్ దగ్గరే కొంత ముందుగా పనులు అయ్యాయని చెప్పొచ్చు. ఇతర ఘాట్లలో ఇంకా 10-15% పనులు పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఘాట్ల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఇక బందోబస్తు పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24,000 మంది పోలీసులను భద్రతకు ఉపయోగిస్తున్నట్టు 5 జిల్లాల్లో డీజీపీ ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి పోలీసు బలగాలు, ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు సివిల్ పోలీసు కూడా ఇప్పటికే విజయవాడ చేరుకుంటా ఉన్నారు. 5 జిల్లాల్లో ఏర్పాటు చేసే భద్రత కోసం మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసు బలగాలను తీసుకుని వస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణవేణి ఘాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీసులు బందోబస్తు కోసం సిద్ధమై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్ నుంచి డ్యూటీలు అప్పచెప్పే పని నడుస్తూ ఉంది. ప్రతి ఘాట్కు కూడా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఇన్ఛార్జిగా పెట్టి ఇక్కడ భద్రతను పర్యవేక్షించాలని అధికారుల యొక్క ప్రణాళికలో భాగంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. బలగాల రాక కూడా 2 రోజుల నుంచి మొదలైంది. దీంతో ఘాట్లన్నీ కూడా ఇటు పోలీసు సిబ్బంది, మరోవైపు ఘాట్లలో పనిచేసే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సందడిగా మారాయి. ప్రస్తుతం కృష్ణవేణి ఘాట్ దగ్గర పరిస్థితి ఇలా ఉంది. వీరితో పాటు ఈ రోజు సాయంత్రం వరకు ఎవరెవరు ఏ ఘాట్ దగ్గర పనిచేయాలి, ఎక్కడ భద్రతా విధులు నిర్వహించాలనే దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ ఉన్నారు. ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క ప్రాంతంలో విధులు బాధ్యతను అప్పగించడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి విపరీత పరిణామాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత అనుభవాల నేపథ్యంలో మరింత పటిష్టంగా బందోబస్తు ఉండాలి. ఇదే సమయంలో కోఆర్డినేషన్తో పనిచేయడం ద్వారా ఇబ్బందులను రాకుండా చూడాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. దీనిలో భాగంగానే 3 రోజుల ముందుగానే పోలీసులంతా కూడా విజయవాడలోని వివిధ ఘాట్లకు వచ్చి తమ బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఎన్టీవీ టీం.